అంగన్వాడీ సేవలకు 5G వేగం. సాంకేతికతతోనే పారదర్శకత. 209 మంది అంగన్వాడీ టీచర్లకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నగరి పట్టణంలో సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను మరింత బలోపేతం చేసి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు. ఈ క్రమంలో శనివారం నగరి ఐసిడిఎస్ కార్యాలయంలో నగరి, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన 209 మంది అంగన్వాడీ టీచర్లకు ఆధునిక 5G స్మార్ట్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడంలో ఈ స్మార్ట్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. లబ్ధిదారుల ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారానే సరుకుల పంపిణీ జరుగుతుందని, దీంతో అవినీతికి అవకాశం లేకుండా పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం, పిల్లల పోషణ, బరువు, ఎత్తు కొలతల నమోదు, రోజువారీగా బాల సంజీవని, పోషణ్ ట్రాకర్, మాతృవందన యోజన తదితర యాప్లను ఉపయోగించి విధులు సులభంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు 5G మొబైల్ ఫోన్ల పంపిణీ చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఏ విషయం అనేది మీకు తెలుస్తూ ఉంటది. ఆ విషయం తెలిసినప్పుడు మీరు కొంతమంది చెప్పేవాళ్ళు ఏమని చెప్పారంటే, ఈసారి పెద్దగా ఇబ్బంది ఉండదు మనం అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ధైర్యం వచ్చింది అప్పుడు మీరు చెప్పినప్పుడు, ధైర్యం ఇచ్చారు మీరు. ఆ ధైర్యంతోనే మనం పోయాం, ఆ ధైర్యంతోనే మనం గెలిచాం. ఇవాళ మీ ముందు నిల్చున్నా కూడా మీరు నిల్చోబెట్టిన భవనమే కానీ కొత్త భవనం ఏం కాదు. మీ అందరికి కూడా మళ్ళొకసారి పేరుగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మీరు నా కోసం నిలబడ్డారు, నా కోసం పోరాడారు. ఖచ్చితంగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ఆ రోజు చెప్పారు, మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీ తరఫున నేను గవర్నమెంట్ కోసం అడుగుతాను, మీ తరఫున మీ మాట కింద వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను. మీ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా పరిష్కరించుకుందాం, మనం అందరూ నగిరి కలిసి బాగు చేసుకుందాం అని చెప్పి మాట చెప్పాం. ఆ రోజు మీరు అంతా ఏం చెప్పారంటే, ఈ మినీ అంగన్వాడీ అంతా కూడా మనం మార్చాలని చెప్పారు. నగిరిలో ఎక్కువనే అని చెప్పారు, అప్పుడు సంఖ్య కూడా చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు మార్చేస్తా ఉన్నాం. ఇప్పుడు అవన్నీ కూడా రెగ్యులర్ అంగన్వాడీకి తీసుకొచ్చి అక్కడ కూడా హెల్పర్స్ వస్తారు. ఆడ కూడా మీకు ఇందాక అక్క చెప్పినట్టు, చెల్లెమ్మ చెప్పినట్టు మీకు అక్కడ కూడా హెల్పర్స్ వస్తారు. ఒకవేళ మనం లీవ్ తీసుకోవాలన్నా ఉండాలన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. మీరు చేస్తున్న పనికి ఇంకొకటి కూడా చెప్పున్నారు, ఈ 11,000 కూడా రెట్టింపు. అది కూడా మీరు అసోసియేషన్ వాళ్ళు పోయి మాట్లాడుతున్నారు, దాన్ని కూడా కార్యాచరణలో పెడతా ఉన్నారు. అది ఎప్పుడు అనేది నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా దాని గవర్నమెంట్ అయితే సానుకూలంగా ఉంది దాని ఆ దృక్పథంలో. ఇంకా మీకు పనిలో కూడా సౌలభ్యంగా ఉండాలి, పనిలో కూడా మీకు కొద్దిగా ఈజీగా చేయాలి వాళ్ళకి. అది కాకుండా మీ చేతిలో ఉన్న పిల్లకాయలకి పాలన పోషణ ఎట్లా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, బాలింతలకి మనకు పోషక ఆహారం ఖచ్చితంగా టయానికి ఇస్తున్నాం లేదా, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ మెజర్మెంట్స్ అంటే పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేస్తే బాగుంటుందని ఒక మంచి పనితో మనం గవర్నమెంట్ చేస్తున్నాం. అవన్నీ కూడా మీకు కష్టమైపోతాం. ఎందుకంటే ఉండి లేని ఫోన్లతో పని చేయి అంటుంటే కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. దానికనేసి అందరికీ కూడా ఇందాక సిస్టర్ చెప్తున్నట్టు శాంసంగ్ వాళ్ళవి మంచి ఫోన్లు మీకు అందుకే మంచి, ఇది నాశరకం కాదు, మంచి పనికొచ్చే ఫోన్లు, ఎవరు వాడినా ఇవే కొనుక్కుంటాం మనం కూడా. ఆ ఫోన్లు అందరికీ ఇచ్చి దీని ద్వారా ఆ 3 యాప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈజీగా చేసే పనిలో వాళ్ళు అవన్నీ చేశారు. ఖచ్చితంగా మీకు అంతా కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీరు కూడా కొద్దిగా అంటే కూడా పిల్లకాయలంతా బాగా చూసుకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా ఇంకొకసారి ఇక్కడ ఉన్న మహిళా మూర్తులందరూ ఇంకోసారి అభినందిస్తూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమానికి నిజంగా సహకారం చేసిన ఆఫీసర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా నమస్కారం. జై హింద్, జై చంద్రబాబు.